హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దోశల కోసం, ఇడ్లీ కోసం రుబ్బిన పిండి లేనప్పుడు 10 నిమిషాల్లో పిండిని కలుపుకొని ఇలా ఇన్స్టెంట్గా బంద్ దోశలు అనేవి చేసి చూడండి. ఒక్క బంగాళదుంప ఉంటే చాలండి, సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, చాలా చాలా కమ్మగా ఉంటాయి. ఒక్క దోశ తిన్నా కూడా కడుపు నిండుతుంది. అంత హాయిగా కమ్మగా తినొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి. అన్నీ కూడా మీ ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. ఈ బందోసులు అనేవి అప్పటికప్పుడే చేసుకోవచ్చు. చాలా కమ్మగా, చాలా చాలా ఇష్టంగా తినొచ్చండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి పైపీలంతా కూడా ఓపెన్ చేసి పెట్టుకుని ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపను వేసుకోండి. ఒక అరకప్పు వరకు వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. కొంచెంగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి. బంగాళదుంప ముక్కలు అలాగే ఉప్మా రవ్వ కూడా మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి కూడా 1 కప్పు వరకు తీసుకోండి. రవ్వ కొలుచుకున్న కప్పుతోనే సేమ్ 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి. బియ్యం పిండి, ఉప్మా రవ్వ కూడా సమాన కొలతతో తీసుకోండి. దీనిని కూడా కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా, పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. బంగాళదుంప ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా కూడా పర్వాలేదండి. మనం దోశ తింటున్నప్పుడు బంగాళదుంప ముక్కలు అనేవి పంటికి తగులుతూ టేస్టీగానే ఉంటాయి. ఇలా మొత్తం అంతా కూడా బాగా నలిగింది కదా, అంతా కూడా గిన్నెలోకి వేసేసుకోండి. మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా రుబ్బుకోండి. దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 అరకప్పు వేసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని సన్నగా తురిమిన కొత్తిమీరని, కరివేపాకుని కూడా వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్రని కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మనం అప్పటికప్పుడు దోశలు వేసుకుంటున్నాం కాబట్టి 1 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా యాడ్ చేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. అవసరం అనుకుంటే మాత్రమే వాటర్ని యాడ్ చేయండి. మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాం కదా, ఇంకా దోశ పిండి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసి తవా ప్యాన్ పెట్టుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. దోశ మరింత రుచిగా ఉండటం కోసం ఇలా తెల్ల నువ్వుల్ని కొన్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఆయిల్ లోపల ఇలా స్ప్రింకిల్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని 3 నుండి 4 గరిటెల వరకు ఇలా ప్యాన్లో వేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మాత్రమే పిండిని వేసుకోండి. ఈ విధంగా వేసుకుని ప్యాన్కి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైనంతా కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది, కానీ లోపలంతా పిండి పిండిగా అనిపిస్తుందండి. అలా కాకుండా ఫ్లేమ్ మొత్తం తగ్గించి లో ఫ్లేమ్లో మనం ఉడికించుకున్నట్లయితే లోపల వరకు కూడా పచ్చిగా అనిపించకుండా పిండి అంతా కూడా బాగా కుక్ అవుతుంది. తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుండి తీసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే ప్రాసెస్తో మరొక దోశని చూద్దాం. అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొన్ని తెల్ల నువ్వులు కూడా స్ప్రింకిల్ చేసుకుని మరలా 3 నుండి 4 గరిటెల వరకు పిండిని ప్యాన్లో వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా మనం ఎన్ని దోశలు కావాలన్నా కూడా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో పిండిని కలిపి మనం బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసి ఫ్యామిలీకి పెట్టొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 1 బంగాళదుంప ఉన్నా కూడా మనం అప్పటికప్పుడే చేసుకోవచ్చండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసాం కదా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశల్లోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ, కారపొడి లేదంటే నిల్వ పచ్చళ్ళతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఆవకాయ పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి కానీ ఉంటాయి కదా,
వాటితో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్క దోశ తిన్నా కూడా కడుపు నిండుతుంది. చాలా కమ్మగా. మనం దోశ తింటున్నప్పుడు మనం వేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కానీ, జీలకర్ర కానీ, అలాగే కొత్తిమీర, కరివేపాకులు కానీ, అంతేకాకుండా తెల్ల నువ్వులు కూడా వేసాం కాబట్టి మనం దోశ తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది పంటికి తగులుతూ చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఎన్నైనా కూడా తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.